అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం నాడు నెల్లూరు జిల్లా రాపూరు ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో మరియు పెట్రోల్ బంకులు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానంపై ప్రాథమిక అవగాహన కల్పించారు. అగ్నిమాపక అధికారి వి కుప్పయ్య ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల సిలిండర్లు చూపిస్తూ వాటి వినియోగం, అగ్ని ప్రమాదాలను ఎలా ఆపాలో హాస్పిటల్ సిబ్బందికి వివరించారు. అగ్నిమాపక వారోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా రాపూరు అగ్నిమాపక సిబ్బంది పలు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ అగ్నిమాపక వారోత్సవాలు మన రాపూర్ అగ్నిమాపక కేంద్రంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు అన్ని కేంద్రాల్లో, జిల్లాలో అన్ని కేంద్రాల్లో భారతదేశం మొత్తం మీద ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1944 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ముంబై షిప్ యార్డ్ నందు సరుకులు తీస్తుండగా పెద్ద అగ్ని ప్రమాదం, భారీ విస్ఫోటనం జరిగి 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసూలు బాశారు. వారి ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం వారు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవాలని చెప్పి సూచించింది. దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు అన్ని విభాగాల నందు మొదటి రోజు పట్టణంలో అంతా కరపత్రాలు పంచి అగ్ని ప్రమాదాలు నివారణ చర్యల మీద ప్రజలకు అవగాహన కల్పించడం, రెండవ రోజు ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో అవగాహన కల్పించడం, డెమో చేసి ప్రజలకు వివరించడం, మూడవ రోజు స్కూల్స్ నందు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలా నివారణ చర్యలు తీసుకోవాలి, డెమోతో సహా పిల్లలకి, ఉపాధ్యాయులకి సూచనలు చేయటం, ఐదో రోజు పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లందు ప్రమాదాలు జరిగితే ఎలా చర్యలు తీసుకోవాలి, జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి సూచించటం, ఆరవ రోజు హాస్పిటల్స్ నందు ప్రమాదాలు జరిగితే పేషెంట్స్ని ఎలా సేవ్ చేయాలి, జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలని ఇక్కడ డాక్టర్లు, పేషెంట్లు, ఇక్కడ ఉండే సిబ్బందితో కలిపి ఈరోజు కరపత్రాలు పంచి ఈరోజు డెమో కార్యక్రమం చేస్తున్నాము. రేపు 20వ తేదీ ముగింపు కార్యక్రమం కేంద్రంలోనే జరుపుకుంటారు. ఇంతటితో ఈ అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు జరుగుతాయి.